వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి ముందు స్వాతి కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఆందోళన చేశారు. ఇక నిందితుడితోనే అంత్యక్రియలు జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో మహేందర్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. సంసారం చేపించుకున్నోళ్ళు లేరా? లోకం మీద మస్తు మంది సంసారాలు చేపించుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంత పూర్తి మునగాన్ని ఎక్కడ చూడలేదు. ఆ పిల్ల సరిగా వాడిని కూడా చంపాలే, చంపితేనే చికిత్స. కామారెడ్డిగూడెంలో చంపాలే, పేరెళ్ళాలి. సార్ మీకు దండం చేసి చెప్తున్నా, చంపాలే వాడిని. వాడు ఉండొద్దు భూమి మీద, వాడైతే ఉండొద్దు, వాడు బతకొద్దు. ఆ పిల్ల ఎట్లా చచ్చిపోయిందో వాడు కూడా అట్లనే చావాలి. అట్లా చస్తేనే మాకు కూడా మనిషి అంతుంటారు. సార్ మీరు కూడా మమ్మల్ని పెళ్ళాలని చేసుకున్నారు, మీరు గిట్లనే చేసిండ్రా? మొగాల కోపం వచ్చి మొగని పెళ్ళని మొగడు తిడుతుండొచ్చు. తిట్టినంత మాత్రం నేను ఇష్టం వచ్చినట్టు చాకుతోటి నరుకుతావు, ఇష్టం వచ్చినట్టు కోస్తావు, కొండపోతావు, ముల్లెలు కడతావు, మూటలు కడతావు, ఏన్నో ఆగులో వాడేసి వస్తావు. అది నీ ఇష్టం వచ్చిన పని. అదే నీ అక్కని చెల్లెలు అయితే నువ్వు కుట్టుటివా? నీ అక్కని చెల్లెలు అయితే మా ఇంటి మీకు వచ్చి మా ఇల్లు అంటి పెట్టిపోతుంది. ఎందుకంటే మేము నిన్న సంది మీరు అందరు రావాలి, మీరు అందరు వచ్చినాకనే మాట్లాడదామని మేము గమ్ముగా కూర్చున్నాం. మంచిగా ఉండు అట్లా అయితే చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇవ్వలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన, నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన, మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన, మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే, అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పకు అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినావు, మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీ మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ